ఎదుగుచూ ఉండగా దేవుని బిడ్డలారా, మరి మీరు కలిగి ఉన్నటువంటి మందిరము అది ఒక గుడిసె అయినా, ఒక పాక అయినా, ఒక పెంకులతో కట్టిందైనా, ఒక బిల్డింగ్ అయినా, ఒక భవనమైనా, ఏదైనాను సరే అది పరిశుద్ధమైనది. కనుక మీరు ఆ పరిశుద్ధమైన ఆలయంలో నాటబడిన వారై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనగా దీన్ని బట్టి ఈ లోక సంబంధంగా కోట్ల రూపాయల విలువైన మందిరాలు ఉండొచ్చు, మరి యొక్క శ్రేష్టమైన గొప్పవైన ప్రఖ్యాతిగాంచిన మందిరాలు ఉండవచ్చు. కానీ నీవు వెళ్ళుచున్న నీ చిన్ని మందిరము, నీ పరిసరాల్లో ప్రభు స్థాపించిన ఆ మందిరము పరిశుద్ధమైన మందిరము. ఆ పరిశుద్ధమైన మందిరంలోనే నీవు నాటబడాలి, స్థిరపడాలి, బలపడాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక మీరు నాటబడిన అనుభవం కలిగి ఉంటే మీరు వర్ధిల్లుతూ ఉంటారు, మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు.